నీ అవ్వ ఇదేందే నా గోస. నా పిల్లం అవ్వగారింటికి పోయి 4-5 రోజులు అవుతుంది, ఇంకా అత్తలేదు. ఇప్పుడు ఎవరు ఫోన్ చేసేది? హలో హలో బావా, ఏం చేస్తానవే? ఏం చేస్తాన్నా? ఎండ్రకాయల పులుసు పెడతానా, అత్తవారా? అబ్బచ్చి, ఆ కూర నిందినా గాని నీకు ముచ్చడేద్దామని ఫోన్ చేసిన. ఏం ముచ్చర్రా చెప్పు. ఇగో అక్కని ఆటో ఎక్కించిన, బస్ స్టాండ్ పోయి తీసుకోపో. ఏంది మీ అక్కత్తందారా? సరే సరే. ఏమైంది బావా, వర్షం పట్టిందా? ఏం లేదు గాని నువ్వు ఉండరా, నాకు ఇయ్యటి నుంచి గోస తప్పింది. నా పిల్లం వచ్చే వరకు బువ్వ కూర వండుతా, ఇద్దరం కలిసి కమ్మగా తింటాం. ఇదేంది ఇంకా రాకపాయే? మా తమ్మునికి ఫోన్ చేయమని చెప్పిన, చేసిండో లేదో. ఎంతసేపు అని ఉండాలి ఇక్కడ? ఇది తవ్వంటి నేనన్నా ఓనన్నా పోతా మెల్లగా. మా బామ్మారిది గాడు బావ అక్కను ఆటో ఎక్కించిన, బస్ స్టాండ్కి పోయి ఇంటికి తీసుకుపో అన్నాడు. గిన్నె ఆటోలు వచ్చినాయి, ఒక్క ఆటోలు వస్తలేదు. నేను వచ్చి గింతసేపు అవుతుంది. మా బద్మాష్ బామ్మారిది గాడు నాతో కారు అడ్డంగా ఇట్లా ఆడిండి అయ్యింది. నీ అవ్వ ఈ అత్తలేదు, ఇక ఇంటికన్నా పోతా, ఆకలి అవుతాను. ఇది ఏనంగా వచ్చింది. సుజాత, ఓ సుజాత, సుజాత ఏనంగా వచ్చినవే?
గీనంగా వచ్చిన ఏ అట్లా కాదే మీ అవ్వగారి ఇంటికాడ నుంచి ఎట్లా వచ్చినావు అంటానా. రాంగా ఆటోలో 10 మంది వచ్చిళ్ళు వాళ్ళతో వచ్చిన. అయ్యో అయ్యో బస్ స్టాండ్ లో దిగి మన ఇంటికి ఎట్లా వచ్చినావు అంటానా. ఎట్లా వస్తారు? కాళ్ళతోని నడుచుకుంటూ వచ్చిన. మరి ఆటో దిగినాక ఫోన్ చేయొద్దానే, నీ కోసం బస్ స్టాండ్ లో చూసి చూసి మళ్ళీ ఇంటికి మరి వచ్చిన. ఫోన్ చేయన్న, నాకు అక్కడ ఫోన్ ఎక్కడ ఉన్నదని ఫోన్ చేయాలి. నువ్వంటే ఫోన్ చేయకపోతివి, మీ తమ్ముడు ఫోన్ చేసి బావా అక్కను ఆటో ఎక్కించిన అన్నాడు. నిన్ను తీసుకొద్దామని నేనత్తే నువ్వు చెప్పకుండా చేయకుండా ఇంటికి వత్తివి. నీతోటి ఎట్లనే? ఎట్లయితే ఏంది వచ్చినా కదా అట్టిగానే గావర గావర కాబడుతుంది. ఇంత గావర గావర అయ్యే బదులు నాకు చిన్నపాటి ఫోన్ కొనియపోతివి. నాకున్నది చాలదానే. అగో నీ దగ్గర ఫోన్ ఉన్నాక నేను ఇంటికి చేయాలి. ఏందో ఏమో ఎత్తి సుత్తి లేని సంసారం. మాగాలు గాని బుక్కడంతా బువ్వేసుకరా పో, తిని పొలం కాడికి పోతా. మా పెడుతుంది దా. నేను అన్నిడ కూర మంచిగా ఉన్నట్టున్నది. మా సుజాత ఏళ్ళ కాడి నుంచి నాకుతాను, నేను పోయి కూడా నాకుతా. అవునే సుజాత, నేను వచ్చరాక ఆగలేదు. నేను రాక ముందుకే చెప్పది నువ్వు. నాకు బాగా ఆకలైంది. నువ్వు ఏ పని మీరు అయినావో ఎటు పోయినావో అనుకున్నా. నాకోసమే బస్ స్టాండ్కి వచ్చిన గిట్ట నేను కలగన్నా ఏంది? ఆయన నా దగ్గర ఫోన్ ఉంటే ఆటో దిగంగానే హలో అని ఫోన్ చేసేదాన్ని. సరే తి, నువ్వు వచ్చినాక ఇద్దరం కలిసి తిందామని మస్తు ఆశపడ్డా. అయ్యో పొద్దుకంగా 2 కోడిగుడ్లు ఉడకబెట్టిందే, తేపో తింటా. అయ్యో నాకు ఆకలిందో నాకు 2 నేనే తిన్నా. ఉన్నారా రామన్నా? రారా రాజు కూర్చో. ఏం పని మీద వచ్చినావురా? సుజాత వదినతోటి ఒక ముచ్చట చెప్పమని మా అవ్వ తోలిద్ది. ఏ ముచ్చట్రు? గ్రూప్ గురించి. వదిన అప్పటికి సాయంత్రం గ్రూపు లెక్కలు చేసుకుంటారట, మా అవ్వ ఇంటికి రమ్మన్నది. సరే అత్త. ఈ ముచ్చటకి అవతల వాడి నుంచి ఇవతల వాడకి వచ్చినవారా? మరి ఏం చేయాలి? నువ్వు ఇంటికాడ ఉంటావో ఉండవు నాకెట్లా తెలుసా? వదినకు ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదా, అందుకే ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. వదినకు ఒక ఫోన్ కొనిస్తేందన్నా. సరే నేను పోతా వదినే, అప్పటికైతే రా, అవ్వ రమ్మన్నది మర్చిపోకుండా. సరే అత్త. ఇగో చిన్నదో పెద్దదో అందరికి ఉన్నది ఫోను, నాకు కూడా ఒకటి కొనియ రాదు. ఇంట్లో టీవీ ఉన్నట్టే గాని టీవీలో రీఛార్జ్ చేయించక 6 నెలలు అవుతుంది. రోజు సీరియల్ చూడడానికి పక్కింటి పద్మకోళ్ళింటికి పోవడం అవుతుంది. నాకు ఒక సెల్ ఫోన్ ఉంటే నేను ఇడిచిపెట్టి మందింట్లో పొన్న నేను పోతానా? నాకు ఒక ఫోన్ ఉన్నది కానీ ఇలా చూడు సీరియల్, మందిలో పోయి చూసుడు ఎందుకు? అబ్బో నాకెన్నా నీ ఫోన్ చూడమని ఇచ్చినావా? నీకే చాలదాయే, ఇంకా నాకేమిస్తావు? అంటే నీకు ఫోన్ కొనిస్తే పక్క పొంటి పద్మకోళ్ళ ఇంటికి పోవా? అస్సలు ఫోను అంటే నాకు ఒక ఫోన్ కొనిస్తావా? రోజు నేనేమో సీరియల్ నీకు మందిలో పొన్న పోబడితే నీ అన్నంలో వేసుకొని తినబడుతుంది. సరే చూద్దాం తీయే, పైసలు ఉన్న నాటికి. ఛీ, నేను ఇంత మంచిగా చెప్పినా కూడా నా మాటలు పట్టించుకోకుండా తింటాండు. ఇవాళ నాకేం పని లేదు. నా పిల్లనికన్నా ఫోన్ కొనుక్కొత్తా. నా సోపతికి వినయ్ గారిని తీసుకుపోతా. అలా వినయ్, అన్నా ఒకసారి ఇంటికి రారా. సరేనా అత్తనా? అన్న ఏందే ఫోన్ చేసి రమ్మన్నావు? అరే వినయ్, కరీంనగర్ పోయి ఫోన్ కొనుక్కొద్దాం, అత్తవారా? అన్న నేను రానే, అబ్బా నాకు వేరే పని ఉందే. ఏంద్రో గట్లనే పడుతుంది, ఎందుకో సిగ్గుపడతానావు? అబ్బా అన్న నాకు రేపు పెళ్లి చూపులే,
పిల్లని కూడా పోతున్నా. రేపు పోతే వెయ్యాలేంద్రా? అన్న ఇలా ఫేషియల్ చేయించుకోవాలన్నా కొంచెం తెల్లగా కనబడడానికి. నీ కథ గమ్మతే ఉన్నదిరా. పెళ్లికి ముందు ఆడోళ్ళు ముఖం కడిగించుకున్నట్టు నువ్వు కడిగించుకున్నాడేదిరా? నిన్ను చూస్తే నాకు నవ్వుతుంది. అబ్బా అన్న నవ్వకే, నాకైతే ఎట్నో అనిపిస్తుంది. సరే గాని గా ఫోన్ షాప్ రాక పోయేద్దాం పారా. సరే పోయేద్దాం. మరి రేపు నా సోపతికి వస్తావా? ఏ అత్త పారా. సరే పా. సుజాత, ఇదివరాక ఇల్లు పెట్టేటి పోయినవే? ఇంటికాడుండి ఏం చేయాలని గల్లింటికి టీవీ చూడడానికి పోయినా. మొన్న గ్యాస్ బుక్ చేతివి, నిన్న ఇయ్యాల వచ్చే టైంకు నువ్వు లేకపోతివి. ఆయన వచ్చి వాపసు పోయిండట. గ్యాస్ వచ్చే వాళ్ళకు ఇంటికాడ ఉంటే అయిపోగానే ఒక్కరోజు టీవీ చూడకపోతే కొంపలు మునుగుతాయా? అయ్యో గట్లంటమైంది. టీవీలో శుభలగ్నం సినిమా వచ్చింది తెలుసా? అవ్వా మంచి సినిమానే కూడా పోయినావు. మొగన్ని ఎట్లా కాకబట్టాలి ఎట్లోడి అన్నానే కదా. ఏమిటి చూస్తాను సుందరక ముఖం పెట్టుకొని? గ్యాస్ ఎప్పుడు వస్తుందో ఏమో. అయినా గింత జీదరించుకునే బదులు ఓ ఫోన్ చేసి చెప్తే అయిపోవు కదా. అయినా నా బతుకు ఫోన్ కూడానా? ఎప్పుడు చూసినా తిట్లు తినుడు జవడాలు పెట్టుకునేనాయే, గంతేనాయే. ఏ ఊకో ఊక గురుగుతావు. ఫోన్ తెచ్చా తీసుకో. ఇక నువ్వు ఏ పాటి పని చేస్తావు నేను కూడా చూస్తా. ఫోనా నాకా? ఓర్ని అక్క, దీనికి కోతి కొబ్బరి సిప్ప దొరికినట్టు చేస్తాంది. ఏ అబ్బ మురిసిన కాడికి మాగాలు. ఇంట్లో తెల్లంగా ఉన్నదా? అది విండు. రేపు వినయగాని పెళ్లి చూపులా పోవాలి. అది ఉండు తెల్లగానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు విండు దాన్ని? అది ఇరిసిందే, ఉతికింది కాదు. అయితే మానే ఎట్లా నన్ను ఉండని, నువ్వు అట్లనే వేసుకో. ఏంది కొత్త మూర్ఖం? గిట్లనే ఉంటది కావచ్చు. ఓ ఉడుసుడు, ఎటు ఉడతానో ఏం చూస్తానో? ఇగో ఈ జోకు మస్తున్నది, నాకు మస్తు నవ్వుతుంది. నీ నవ్వు పాడుగాను. ఇంట్లోది బయట కుడతారా, బయటది ఇంట్లో కుడతారా? ఇదంతా ఏందే? అయ్యో చెత్త ఇంట్లో కుడతానా? నేను చూసుకోలే, ఇప్పుడు మంచి కుడతావు. నీతోటి నాకు ఇంకెంతకున్నదో. నీ పిచ్చి పనులు చేయబట్టి రాను రాను నన్ను ఎర్రగడ్డకు పంపించేటట్టే ఉన్నావు. ఊడు గట్నే అంటాడు. సుజాత, ఏందే ఇది? నీకు ఎప్పుడు తెల్లారింది? ఎప్పుడు తయారైనావు? పొద్దున్నే లేచిన, ఇంటి పనంతా చేసిన, ఇన్స్టాగ్రామ్లా రీల్స్ చేస్తానా. టేప్ రికార్డుల రీల్ చూసినా కానీ ఇన్స్టాగ్రామ్లా రీల్ ఏందే? నీకేం తెలియదు, చెప్పినా అర్థం కాదు. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వేసుకోవాలి, నువ్వు పక్కకు పో. నాకేం తెలియదా? చెప్పిన అర్థం కాదా? నాకు ఇప్పుడు ఏం అర్థమైతలేదు. నువ్వు చేయబట్టిన మేకప్ అంతా పోతుంది. నేను రీల్ చేసుకుంటా.
చేసుకుంటా. పోతే పోతే కానీ చాయ్ పోసిపోవే. స్టవ్ మీద ఉన్నది, వేడి చేసుకుని తాగు. అన్నవా ఈ మాట నువ్వు ఎప్పటికైనా అంటావు అనుకున్నా. ఈ ఇంట్లుంటే నాకు పిసలేసేటట్టున్నది. నేను బయటికి పోతా. అన్నీ ఏంది అంత పొద్దు పొద్దున్నంటే చిరాకు కనబడతాను. అన్నా ఏందిరా? ఏందన్నా అంత గిట్లున్నావు? ఏం లేదురా, గా మూల మీద ఛాయ్ హోటల్ తీసుందా, ఛాయ్ అన్న తాగుతా. అన్న తీసే ఉందే, నేను కూడా ఎత్తా తాగుదాం. అయినా వదిన లేదా ఈ హోటల్లో ఛాయ్ తాగుతా అంటాను? ఎందుకు లేదురా, ఉన్నది. అది ఉన్నా లేనట్టే. దిక్కు వల్ల ఫోన్ ఓనిచ్చిన కాడ నుంచి నన్ను పట్టించుకుంటలేదు. ఓసి నీ గింతేనా అన్న? కొత్త ఫోన్ కదా, కొద్దిగా తిప్పాలు ఉంటుంది నీకు. అరే గింత అధ్వానమారా, గింత అడివారా? మొగన్ని అసలు పట్టించుకుంటలేదు నా పెళ్ళం. సరే కానీ ఛాయ్ తాగుదాం పా అన్న పా. హలో, చెప్పే. ఏడున్నావు? రాంగ కూరగాయలదే, కూరకేం లేవు. సరే తెత్తా. చూసినావారా ఎటు పోతానమని ఫోన్ చేయలే, కూరగాయలు దేబో అంటుంది. ఇంత అధ్వానం పాడైంది పా. అబ్బా ఎంత చిలక లెక్క నవ్వుతానవే, పందికొక్కు మొగపు దానా. ఇక కూరగాయలు తెచ్చినా, కూర అండిపో. ఇప్పుడే బియ్యం పెట్టినా, నువ్వే అండుపో. నీ అవ్వ ఈ ఫోన్కి నా వారెత్తు. ఈ ఫోన్ ఉన్న కానీ చాగా నాగుతలేదు. ఇటు ఊక చూసుడే. అయ్యో ఏంది గట్లా అంటావు? అది ఉన్నా చూసుకోనీకేనాయే. నీ అవ్వ పని పక్క పెట్టి సెల్లు చూసుకోమన్నా ఎవరన్నా? పోయి బువ్వ కూర అనుకో. ఈ ఫోన్ చేయబట్టి 10 రోజుల సంది నాకు తిండి లేదు, నీకు పని లేదు. నేను చేస్తలేనా పని? మస్తు చేసినావు పో. ఇంట్లో పని చేసుకుంటా మంచిగా ఉంటేనే ఈ ఫోన్ ఉంటుంది, లేకపోతే పలక కొడతా. ఏదో అడిగినావని సెల్లు కొనిస్తే కళ్ళ కాంతలమైందే. అబ్బా పలుగొట్టకు, మంచిగా ఉంటా, పని చేస్తా. అట్లా రా దారికి, కూర అండిపో తిందాం. సరే. చూసి రావుల్లా పెళ్ళానికి ఫోన్ కొనిస్తే ఎండుడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.